పరబ్రహ్మణే నమః. అథర్వవేదము 10వ కాండము 2వ సూక్తము 21వ మంత్రం. ఇందులో విషయము బ్రహ్మ జ్ఞాన ప్రాప్తి. జ్ఞానము 2 రకాలు. ఒకటి స్వాభావిక జ్ఞానం, అది పరమాత్మ మానవులు తప్ప ఇతర జీవులు అన్నిటికీ వాటి జీవన విధానానికి కావాల్సిన జ్ఞానం వాటికి ఇచ్చేస్తున్నారు. అవి వేరే గ్రహించవలసిన అవసరం లేదు. అలాగే మానవులు నైమిత్తిక జ్ఞానులు ఇతర సాధనం ద్వారా జ్ఞానం నేర్చుకోవాలి. కాబట్టి పరమాత్మ మానవుల యొక్క ఐహిక ఆముష్మిక ప్రయోజనం కోసం, చతుర్విధ పురుషార్థాలు కోసం ఈ వేదవాణిని అనేటువంటి బ్రహ్మజ్ఞానాన్ని అందించారు. అది ఎలా ప్రాప్తిస్తుందనేది ఈ విషయంలో తెలుసుకుందాం. ఓం బ్రహ్మశ్రోత్రియమాప్నోతి బ్రహ్మేమం పరమేష్ఠినం బ్రహ్మేమగ్నిం పురుషో బ్రహ్మ సంవత్సరం మమే. ఇది వేదమంత్రం. ప్రతిపదార్థము పురుష మనుష్యుడు, బ్రహ్మ నెరుగుటకు, బ్రహ్మజ్ఞానం ఆర్జించుటకు. శ్రోత్రియం అంటే శృతి. ఈ శృతి అంటే వేదము ఎరిగిన విద్వాంసుని. ఆప్నోతి ఆశ్రయించును. మనుష్యుడు బ్రహ్మప్రాప్తి కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? బ్రహ్మజ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఆ బ్రహ్మను పొందినటువంటి వేద విద్వాంసులు ఎవరైతే ఉన్నారో, యోగులైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి చేరాలని ఉంది. తర్వాత బ్రహ్మ వేద ఈశ్వర జ్ఞానమును బడిసి అతడు పరమేష్ఠినం పరమోత్కృష్టుడగు పరమేశ్వరుని సాక్షాత్కరమును బడయును. అది ఈ విధంగా వేదం అంటే ఈశ్వరుని పొందాలని, ఆ బ్రహ్మ ప్రాప్తిని కోరుకునే వాళ్ళు ఏం చేయాలి? ఈ వేద జ్ఞానం, బ్రహ్మ సత్తా నిరూపణ చేసే వేద జ్ఞానం ఏదైతే ఉందో ఈ జ్ఞానాన్ని తెలుసుకొని, అలాగే ఆ పరమోత్కృష్టుడైనటువంటి పరమేశ్వరుని సాక్షాత్కారము, ఉపాసన ద్వారా సాక్షాత్కారము చేసుకునవలయను. అలాగే మరలా బ్రహ్మ అంటే బ్రహ్మజ్ఞాని అనగు అతడు, ఈ బ్రహ్మజ్ఞానమును పొందినటువంటి అతడు ఎవరైతే ఉన్నారో అతను వేదముల స్వాధ్యాయము చేయుచు. ఇక్కడ మళ్ళీ బ్రహ్మ అంటే వేద స్వాధ్యాయం బ్రహ్మ. ఈ స్వాధ్యాయం చేస్తూ ఇమం అగ్నిం భౌతిక ఆజ్ఞని తెలుసుకొనును. వేదమంత్రాల్లో భౌతిక ఆజ్ఞ అంటే మన యొక్క ఈ భౌతిక జీవనం అంటే అభ్యుదయం కోసం ఈ పదార్థాల యొక్క ప్రయోజనం తెలిసి సంప్రయోగ సరిగ్గా ప్రయోగించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి సమస్త పదార్థముల విశ్వ పదార్థముల యథార్థ జ్ఞానం వేదనందయం ఉంది. కాబట్టి ఆ వేద జ్ఞానమును అధ్యయనం చేసి దానిని సంప్రయోగం చేస్తూ ఆ యొక్క అగ్ని యొక్క ప్రయోజనాన్ని తెలుసుకొని ప్రయోగించాలని చెప్తున్నారు. మరలా ఆ జ్ఞానము ద్వారానే సంవత్సరమును లెక్కించవలను, లెక్కించవలను. ఇక్కడ కాలజ్ఞానము కూడా ఈ బ్రహ్మజ్ఞానం వేదమునందే ఉన్నది. కాబట్టి ఈ వేదజ్ఞానంలో ఇన్ని విషయాలు ఉన్నాయి. దీనికి సారాంశము: ఈ ప్రపంచమందు చతురుడగు జిజ్ఞాసువు వేదవేత్తయగు ఆచార్యుల యొద్దకు వెళ్ళును. ఆ ఆచార్యుల ఉపదేశముచే ఆత్మను పొందును. అంటే పరమాత్మను, పరమాత్మను రెండింటిని పొందాలంటే వేదజ్ఞానం ఎవరి వద్ద అయితే ఉందో ఆ విద్వాంసులు, ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరకు చేరి వాళ్ళ నుంచి ఆ వేదజ్ఞానమును పొంది దాని ద్వారా పరమాత్మలకు సాక్షాత్కారం పొందాలని చెప్తున్నారు. నిరంతరము వేదములు అభ్యసిస్తూ ఆ జ్ఞానముచే ఆత్మను, అగ్నిని, విద్యుత్తు, సూర్యాది దివ్య జ్యోతులను తెలుసుకుని మహావిద్వాంసుడగును. వాటిని ఉపయోగించుకుని లాభాన్వితుడగును. లాభం ఇక్కడ ఏమి లాభము? ఈ యొక్క అభ్యుదయ లాభం, ఇహలోక లాభం ఏదైతే దానికి ఆత్మ ద్వారా ఈ జ్ఞానాన్ని పొంది అగ్నితత్వము,
విద్యుత్తు, సూర్యుడు, అలాగే జ్యోతిష్యులు అంటే నక్షత్ర జ్ఞానము, వీటన్నిటిని తెలుసుకుని మహావిద్వాంసుడవుతాడు ఈ వేద జ్ఞానం ద్వారా. అలాగే ఆత్మ, ఈ జ్ఞానంతో ఆత్మను గ్రహిస్తుంది. ఆత్మ అంటే పరమాత్మ మన అంతరంగంలో ఉన్నారంటే ఆత్మ యందు ఉన్నాడు. పరమాత్మను తెలుసుకోవాలంటే ముందు ఆత్మ సాక్షాత్కారం కావాలి. ఆత్మ సాక్షాత్కారం అంటే వేదంలో ఆత్మ గురించి ఏమిస్తున్నాడు, వేదంలో ఆత్మ ఎక్కడున్నది, ఏమిటి, దాని స్థానం ఏంటి, దాని యొక్క పూర్తి జ్ఞానం తెలిసిన తర్వాత దాని ద్వారా పరమాత్మ జ్ఞానాన్ని పొందుతాం. ఈ మంత్రంలో బ్రహ్మ అనే విషయం 3, 4 చోట్ల బ్రహ్మ అనే పదం వచ్చింది. ఒకటి బ్రహ్మ అంటే వేదము, బ్రహ్మ అంటే జ్ఞానము, బ్రహ్మ అంటే వేద విద్వాంసుడు, బ్రహ్మ అంటే ఉపాసన ద్వారా మనం ఏదైతే పొందుతున్నామో బ్రహ్మప్రాప్తి, అది బ్రహ్మప్రాప్తి. ఇలా 4 విధాలుగా ఇందులో చెప్పబడింది. కాబట్టి మనందు మానవులుగా జన్మించినందుకు ఈ జన్మను సార్థకం చేసుకోవాలంటే కేవలం వేదవాణి ద్వారా మాత్రమే ఆ పరమేశ్వరుని యొక్క వాణి ద్వారా ఆ పరమేశ్వరుని తెలుసుకొని ఆ బ్రహ్మ ఉపాసన చేస్తూ బ్రహ్మానందాన్ని పొందడం కోసం ప్రయత్నించేయాలని ఈ మంత్రం యొక్క ఈశ్వరయ్య ఉపదేశం సందేశం. ఓం దిశ.